హన్మకొండలోని సెయింట్ మేరీస్ స్కూల్ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల ప్రతిభ, గురువుల కృషి, తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ వేడుక ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ నృత్యాలు, ఆధునిక డ్యాన్స్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నాటకాలు సందేశాత్మక హృదయాలను తాకాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, విద్య అనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదు, వ్యక్తిత్వ వికాసమే అసలైన లక్ష్యమని అన్నారు. పిల్లలకు సర్టిఫికేట్తో పాటు గిఫ్ట్ను కూడా అందజేశామన్నారు. తల్లిదండ్రులు, అతిథులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ విద్యార్థుల ప్రతిభపై హర్షం వ్యక్తం చేశారు. పేరెంట్కి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సాంస్కృతిక కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎల్లకాలం చదువులు ఆ రకమైన మైండ్ సెట్తో పిల్లల డిస్టర్బెన్స్ అవన్నీ కూడా పక్కనకి పారదోలే విధంగా మా పిల్లల యొక్క ఉల్లాసం కోసం వీళ్ళ లోపల ఉన్న నైపుణ్యతనే డ్యాన్స్లని బయటకు తీసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాము. దీనిలో మా పేరెంట్స్ మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఆ యొక్క కష్టానికి ఎడ్యుకేషన్తో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలతో మా పేరెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సెయింట్ మేరీస్ స్కూల్ యొక్క స్ట్రెంత్ 500+ అంటే చాలా గొప్పదగ్గ విషయం. దానికి సహకరిస్తున్న మా టీచర్స్ అందరూ కూడా, నా స్కూల్లో పనిచేస్తున్న ప్రతి టీచర్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ శాలరీస్ ఎంత ఎక్కువైనా కూడా వాళ్ళకి పక్కన పెట్టకుండా వాళ్ళను ఎల్లకాలం నా దగ్గరే వర్క్ చేసుకునే విధంగా నేను చేస్తూ ఉన్నాను. దానికి సపోర్ట్గా నా టీచర్స్ కూడా మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీస్ నా స్టూడెంట్స్కి అందిస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా నా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.